అదర్ కేస్ వైస్ వర్సా, అబ్బాయిల్ని చాలా మంది అమ్మాయిలు వాడుకుంటున్నారు. ఈ కేసులో అమ్మాయిలకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అబ్బాయిల్ని లైక్ ఎకనామికల్ గా వాడుకొని అండ్ వాళ్ళ పనుల కోసం వాడుకొని వీళ్ళు జాబ్లు వదిలేసుకొని మరి అమ్మాయిలకి హెల్ప్ చేసుకుంటా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజ్ జాబ్ చేసేవాళ్ళు, ఇలా ఏజ్ కి డిఫరెన్స్ లేదు ఈ దీంట్లో ఉంటే. సో అక్కడ అమ్మాయిలకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇస్ ఇట్ సేమ్ ఫర్ బోత్ ద జెండర్స్? ఈ సెక్షన్ 16 ఇస్ నాట్ సేమ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. కానీ మీరు చెప్పినట్టు చాలా మంది అబ్బాయిల్ని మోసం చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫినాన్షియల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా చేసి ఆ తర్వాత వాళ్ళని బెదిరించడం. సో రీసెంట్ గా నాకు ఒక కేసు వచ్చింది, ఆంధ్ర నుంచి ఒక కేసు వచ్చింది. విషయం ఏంటంటే తను గవర్నమెంట్ టీచర్. తను ఇట్లా ఈ టీచర్ జాబ్ కి చాలా ప్రిపేర్ అయ్యిండు. తాను చాలా ఫినాన్షియల్ గా పూరు. అదే టైంలో ఇన్స్టిట్యూట్ లో ఇంకో అమ్మాయి పరిచయం అయినప్పుడు నాకు ఇన్స్టిట్యూషన్ డబ్బులు పే చేసిన డబ్బులు లేవు, కెన్ యూ హెల్ప్ మీ అని చెప్పేసి స్నేహం పేరు పైన అడిగింది. నేను అన్ని డబ్బులు డ్రా చేయడము, వేరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇంట్లో ప్రెజర్ పెట్టేసి ఏటీఎం లోకి డ్రా చేయడము ఇవ్వడం, ట్రాన్స్ఫర్ కాదు, డబ్బులు డ్రా చేసి ఇవ్వడం అంతా అయిపోయింది. అమ్మాయి కూడా జాబ్ వచ్చింది, ఇతనికి జాబ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, వెడ్డింగ్ హనుమూన్ ప్లానింగ్. అక్కడ వెడ్డింగ్ లేదు, ఇక్కడ కటింగ్ అయిపోయింది. ఏం చెప్పింది, మాది అప్పర్ క్యాస్ట్, ఇది చాలా, మీది లోయర్ క్యాస్ట్, నువ్వు నాకు వద్దు అంటుంది అమ్మాయి. డబ్బులు తీసుకున్నప్పుడు క్యాస్ట్ గుర్తుకు రాలేదు అమ్మాయి. సో ఓయేలో హాయిగా టైం స్పెండ్ చేసినప్పుడు గుర్తుకు రాలేదు క్యాస్ట్, బైక్ పైన తిరిగినప్పుడు గుర్తుకు రాలేదు, సినిమాలకు వెళ్ళినప్పుడు రాలేదు, షికాలకు వెళ్ళినప్పుడు రాలేదు. కానీ అక్కడ మాత్రం మేము అది మీరు ఇది అని చెప్పేసి అమ్మాయి అతని మోసం చేసింది. అతను మళ్ళీ ఈ కాల్ చేసిండు, సార్ ఇట్లా అంటే వయసులో సేమ్ ఏజ్ అయినప్పటికీ అతను ఏడుస్తుంటే నాకే బాధ అనిపించింది. ఏంటి సార్ మాకు ఇటు మా పరిస్థితి ఏంటి చెప్పండి సార్, మేము మోసం చేస్తే పోయి డైరెక్ట్ చీటింగ్ కేసు పెడతారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతానంటే వాళ్ళు నవ్వుతున్నారు సార్. వాళ్ళు అసలు నేను తాగుండే వీడని చూస్తున్నారు నా దిక్కు. అంటే ఒక అమ్మాయి బాధతో రోడ్డు పైన కూర్చొని ఏడిస్తే రోడ్డు పైన ప్రతి మగాడు హీరో అయితే ఒక మగవాడు వాడి ఫ్యామిలీ బర్డన్స్ తోనో లేకపోతే ఒకరి చేతులు మోసపోయి బాధ భరించలేక రోడ్డు పైన కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే వీడు పట్టపగలే తాగిండా అనే పర్సెప్షన్ ప్రజల్లో. మరి వీళ్ళకి ఎట్లా జరగాలి జస్టిస్ అనేది? జస్టిస్ ఉంది తప్పకుండా చట్ట ప్రకారం. ఇప్పుడు ఈ కేసు విషయంలో మనం చూసుకుంటే అమ్మాయి డబ్బులు తీసుకుంది, రైట్. కానీ అమ్మాయి తెలివిగా మీరు గమనిస్తే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, మనీ చేతి ద్వారా తీసుకుంది. అంటే ఇక్కడ తప్పకూడదు అబ్బాయి. ఒకవేళ నీకు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఒక ఎవిడెన్స్ ఉంటుంది ఇచ్చిన. కోర్టుకి వెళ్ళింది, కోర్టు ఏం చెప్తుంది, సరే నువ్వు ఇచ్చినని అంటున్నావు, ఆమె తీసుకున్నాను చెప్పట్లేదు, ఇక్కడ సాక్ష్యం లేదు. ఎందుకంటే నువ్వు డబ్బులు డ్రా చేసి ఉండొచ్చు, నిజంగానే ఇచ్చినవో లేకపోతే నువ్వు జల్సా చేసుకున్నావు. కోర్టు కావాల్సింది కన్నీళ్లు బాధలు ఇది కాదు, సాక్ష్యాధారాలు కావాలి. ఒకవేళ ఎవరైనా పర్సన్ ఉన్నారనుకోండి ఇచ్చేటప్పుడు అబ్బాయి ఫ్రెండ్ లేకపోతే అమ్మాయి ఫ్రెండ్ ఎవరో ఒక పర్సన్ డబ్బులు చేతికి ఇచ్చేది చూసారనుకోండి, అన్ని సార్లు 1,10 లక్షలు ఇచ్చేటప్పుడు సాక్ష్యం ఇంకొకరు ఉన్నారు, డిజిటల్ సాక్ష్యం కాదు, ట్రాన్సాక్షన్ లేదు, ఒక పర్సన్ చూసారు. అప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు గట్టిగా లేకపోతే కష్టం. సపోజ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే, నేను ఇంకో అతనికి నేను 10 కోట్లు ఇచ్చినట్టు నువ్వు చెప్పు అని అనుకో, నువ్వు చెప్పినావు అనుకో కోర్టులో, హౌ కమ్ ఇట్ విల్ కమ్ అండర్ ప్రాపర్ జస్టిస్, రైట్? ఏదైనా సరే మనం ఫైనాన్షియల్ క్రైమ్స్ కి వెళ్ళినప్పుడు, ఎకనామిక్ క్రైమ్స్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా సమ్ డాక్యుమెంట్ ప్రూఫ్ సంథింగ్ ఇదే ఉండాలి. అయితే ఈ విషయంలో మాత్రం ఒక అబ్బాయిలు కనుక అమ్మాయిని మోసం చేస్తే ఎట్లా మోసం చేస్తారంటే వాడుకున్న తర్వాత వదిలిపెట్టి తిరిగి ఎందుకు ఇట్లా చేస్తామంటే భయపెట్టిస్తారు. క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద అబ్బాయిలు అమ్మాయి పైన కేసు పెట్టవచ్చు, బ్లాక్ మెయిల్ కింద కేసు పెట్టవచ్చు. వాళ్ళు తర్వాత కొద్దిమంది అమ్మాయిలు కొట్టిపిస్తాం అదే అని చెప్పేసి కొద్దిమందిని పంపించి 2-3 కొట్టిపిస్తారు, వాళ్ళ పైన కూడా కేసు, దాని కింద కూడా సెక్షన్స్ కింద కేసు పెట్టవచ్చు. డబ్బులు తీసుకుందని చీటింగ్ కేసు పెట్టవచ్చు, అమ్మాయిల పైన కూడా చీటింగ్ కేసు. అంటే చాలా మంది అనుకుంటారు లవ్ చీటింగ్ అనుకుంటారు, ఓన్లీ దట్. ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ఒకటి ఆ విషయంలో కూడా అమ్మాయిలు మోసం చేసిన అబ్బాయిలు కూడా అమ్మాయిల పైన తప్పకుండా కేసు పెట్టవచ్చు, బ్లాక్ మెయిల్ కేసు పెట్టవచ్చు, చీటింగ్ కేసు పెట్టవచ్చు, బెదిరింపుల కింద కేసు పెట్టవచ్చు. వాళ్ళ అమ్మాయి కొట్టింది అనుకో, ఎందుకంటే వాళ్ళు కూడా గట్టినే ఉంటారు అబ్బాయిల కంటే, కొడితే ఆ కొట్టింది కూడా కేసు పెట్టవచ్చు. కాకపోతే మొహమాట పడదు, ఒక అమ్మాయి కొట్టింది కదా అని చెప్పేసి ఎట్లా అడగాలి పోలీసులను అనొద్దు. ఒక అమ్మాయి చేతిలో మోసపోయినాం కదా ఇచ్చేది పోతుందేమో అని చెప్పేసి చాలా మంది ఆగిపోతారు. ఇట్లా కుదరదు, పోవాలి. ఎందుకు ఆ మధ్యన ఒక అమ్మాయి బ్యాక్ టు బ్యాక్ 10 పెళ్లిళ్ళు చేసుకుంది, 10 పెళ్లిళ్ళు చేసుకుంది, వీని తెలియకుండా వాని, వాళ్ళని తెలియకుండా వీని తెలియకుండా వాని. మరి లేట్ కి పెళ్లి చేసుకున్నా ముదురు బెండకాయలు 30-33 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తే మరి ఇలాంటి లేదా తొందరగా సెటిల్ అయ్యి కష్టపడి తొందరగా జాబ్ తెచ్చుకుంటే అప్పుడు మనం అనుకున్న అమ్మాయి దొరుకుతుంది, లేకపోతే అనుకున్న అమ్మాయికి మనం దొరుకుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు కూడా.